డెలివరీ అయినప్పుడు, మ్యారేజ్ అయినప్పుడు, లేకపోతే గ్రూప్స్ వచ్చి చాలా గొడవ చేస్తుంటారు, వాయిస్ చేస్తుంటారు. దాన్ని పట్టించుకోవడం చాలా మంది అన్నారు. దాన్ని సంస్థగా నేను తప్పట్లేదు, అయినో సంస్థగా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు అటెండ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇది జస్టిఫై చేయడానికి చెప్పట్లేదు, కానీ ఇది ఏ సందర్భం నుంచి వచ్చింది, ఈ క్రైమ్ ఏ సందర్భం నుంచి వచ్చింది, నేరం ఏ సందర్భం నుంచి వచ్చింది, పరిస్థితులు ఏ సందర్భం నుంచి దారి తీసాయని చూసుకోవడం ఒకటైతే, ఈ సందర్భానికి దారి తీసిన సమాజంపై కూడా ఈ క్రైమ్ యొక్క భారాన్ని ఎంతో కొంత పంచుకోవాలి అంటే సమాజం కూడా ఆ న్యూసెన్స్ కి, ఆ ఇబ్బందికి బాధ్యులు ఆ భారాన్ని వహించాలి. వేరే మార్గం లేదు, షార్ట్ కట్ లేదు, క్విక్ గా రిఫార్మ్ అయిపోతాం అనడానికి లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నాను, సమాజాన్ని బాగు చేస్తాను అనేది మహాత్ముల పని, వాళ్ళు ఏం చేస్తున్నారో చేసుకోనివ్వండి. మనం సమాజాన్ని మంచిగా నిర్మించుకుంటాము అనే ప్రయత్నం చేద్దాము, మార్చుకునే ప్రయత్నం చేద్దాము అంటే ఈ భారాన్ని మనం అందరం సమానంగానే భరించాలి. సమానంగా భరించాలి అంటే ప్రతిసారి నా ఇంటికి ఎవరైనా ట్రాన్స్ వ్యక్తులు వచ్చి గోడ చేసినప్పుడు ఇది అయ్యింది అనుకున్నప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారా, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా లేదా, నేను ఏమైనా చేయగలనా, నా ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ కోసం చూస్తుంటే నేను నా ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ కనీసం ఉద్యోగం ఇవ్వగలనా, నా వీధిలో ఏమైనా ట్రాన్స్ పిల్లలు ఉంటే వాళ్ళని తల్లిదండ్రులు గేలి చేసి ఇంట్లో నుంచి గెట్టేస్తే ఆ తల్లిదండ్రులతో కూర్చొని నేను మాట్లాడగలనా. ఇవన్నీ మాట్లాడినప్పుడు మాత్రమే దీన్ని కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్రశ్నించే అవసరం రాకపోవచ్చు అక్కడ వరకు. కానీ ఏ ప్రశ్నిస్తామో అవి ప్రశ్నించము అంటే మళ్ళీ భారత మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీ మీద పెట్టడము, మేము అందరము పవిత్రులము, పునీతులము, ఎంత మంచి వాళ్ళము, మా ఆయన వచ్చారు అని దృక్పథంలో చూస్తే మళ్ళీ మీరు మేము అన్నట్టే అయిపోతుంది వచ్చింది తప్ప, మీరు బాధ్యత మేము బాధ్యులమే కాదని అనడం లేదు. కానీ అందరం బాధ్యులమే, అందరం కలిసి ఎలా చేసుకుంటాము.